అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఏ పండగకైనా కానీ ఇలా 5 నిమిషాలలో అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఇక్కడ నేను పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 1 టీ స్పూను నెయ్యి వేసుకున్నాను. 1 కప్పు సేమియా వేసుకోవాలి. దీనికి నెయ్యి ఎక్కువేం అవసరం పట్టదండి. 1 కప్పు సేమియా వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. కలుపుతూ దగ్గరుండి వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 2 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. వేడి చేసిన నీళ్ళైనా వేసుకోవచ్చు. నేనైతే కూల్వే వేస్తున్నానండి. ఒక 2 కప్పుల నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా సేమియా మొత్తం ఉడికే వరకు ఉడికించుకోవాలి. మొత్తం ఇలా గట్టిపడాలి. చూడండి, గట్టిపడిపోయింది. సేమియా కూడా చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాతనే ఈ 1/2 కప్పు బెల్లం వేసుకోవాలండి. బెల్లం పౌడరు నేను ఇక్కడ 1/2 కప్పు వేస్తున్నాను. బెల్లం పౌడర్ వేస్తున్నాను. బెల్లమైనా వేసుకోవచ్చు. ఒక 1 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది వేసి అంత చక్కగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత మళ్ళీ వాటరీగా అవుతుంది. ఇలా నీళ్ళలాగా అవుతుంది. అది కూడా మొత్తం గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా గట్టిపడిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవాలి. ఇలా వేడివేడిగా 5 నిమిషాలలో అయిపోతుందండి. కాసేపట్లో అయిపోతుంది. ఇలా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. పైన ఇలా పిస్తా పప్పులతోని గార్నిష్ చేస్తున్నాను. మీరు ఏ పప్పులైనా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకునైనా వేసుకోవచ్చు మీకు కావాలంటే. పైన ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఇలా పైన వేయటం వల్ల ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. ఎక్కువ నెయ్యి అవసరం లేకుండా ఈ విధంగా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది హెల్తీగా. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.